ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి మరియు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు నిన్న మీడియాతో మాట్లాడుతూ సినిమా టికెట్ల రేట్లు పెంచడానికి ఒక కీలకమైన చర్చ పెడుతున్నాము. హోంశాఖతోటి అలాగే మా శాఖ కలిసి సినిమాటోగ్రఫీ శాఖ కలిసి ఒక చర్చ పెడుతున్నాము. దీంట్లో ఒక నిర్ణయం తీసుకుని పెద్ద బడ్జెట్ సినిమాలకి ఎలా రేట్లు పెంచాలి, ఏపీలో షూటింగులు చేసే సినిమాలకి ఏ విధంగా రేట్లు పెంచాలి అనేది ఒక నిర్ణయం తీసుకుంటాము అని చెప్తున్నారు. అయితే ఒక పక్కన తెలంగాణలో టికెట్ల రేట్ల మీద హైకోర్టు చివాట్లు పెట్టింది. మీరు ఎందుకు మాటికి టికెట్ల రేట్లు పెంచుతున్నారు, మేము పెంచొద్దని చెప్పినా కూడా మీరు మాటికి ఎందుకు పెంచుతున్నారు అని అడిగితే అక్కడున్న సినిమాటోగ్రఫీ మంత్రి గారు ఆయన ఏం చెప్పాడు, అసలు ఇంకా నుంచి గతంలో పెంచమని చెప్పాము, కానీ మళ్ళీ సినిమా వాళ్ళు వచ్చేసరికి మళ్ళీ ఏదో అలా పొరపాటు జరిగిపోయింది, మాకు తెలియకుండా అధికారులు పెంచేశారు. ఇక నుంచి పొరపాటున కూడా తెలంగాణలో సినిమా టికెట్ల రేట్లు పెంచము, ఎవరు నిర్మాతలు కానీ దర్శకులు కానీ మా దగ్గరికి కూడా రావద్దు, సినిమా టికెట్ల రేట్లు పెంచమని చెప్పి అక్కడ ఉన్న సినిమాటోగ్రఫీ మంత్రి చెప్తే, ఇక్కడ ఉన్న సినిమాటోగ్రఫీ మంత్రి మాత్రం ఎట్లా రేట్లు పెంచాలి అన్న దాని మీద చర్చ, దీని మీద ఒక ప్లానింగు, గతంలో ఉన్న జీవో కన్నా కూడా విభిన్నంగా అవసరమైతే జీవో తీసుకురావాలా, వీటన్నిటి మీద చర్చించి సినిమా టికెట్ల రేట్లు పెంచుదామని ఆయన చెప్తున్నాడు ఇండైరెక్ట్గా. ఎందుకు కందుల దుర్గేష్ గారికి అంత ఉత్సాహం సినిమా టికెట్ల రేట్లు పెంచాలని? ఓ పక్కన తెలంగాణ ప్రభుత్వం అది ఇందిరమ్మ పాలన, మాది సామాన్య ప్రజల పాలన. సామాన్య ప్రజలు ఒక కుటుంబం సినిమాకి వెళ్ళాలంటే వేల రూపాయలు ఖర్చు అయిపోతాయి, దాన్ని తగ్గించే ప్రయత్నం మేము చేస్తాం, సామాన్యుడికి అందుబాటులో సినిమా తీసుకొస్తామని చెప్తుంటే, మరి ఇక్కడ కందుల దుర్గేష్ గారు చెప్తున్న దాని ప్రకారం అసలు కూటమి ప్రభుత్వం సామాన్యుల ప్రభుత్వం కాదా? ఇది కేవలం డబ్బున్న వాళ్ళ ప్రభుత్వం, లేదంటే సినిమా ప్రొడ్యూసర్లు 100 కోట్లు తీసుకుని లాభాలు సంపాదించే సినిమా ప్రొడ్యూసర్లు, 100 కోట్లు రెమ్యునరేషన్లు తీసుకునే హీరోలు దర్శకులకు సంబంధించిన ప్రభుత్వమా? వాళ్ళకు అనుకూలంగా పనిచేసే ప్రభుత్వమా? సామాన్యుల గురించి మీకు పట్టదా? ఇది ఈరోజు ప్రతి సామాన్యుడు అడుగుతున్న ప్రశ్న. దీనికి ముందు కందుల దుర్గేష్ గారు సమాధానం చెప్పాలి. ఓ పక్కన అక్కడేమో తెలంగాణలోనేమో ప్రపంచ సినిమా అందరూ కూడా హైదరాబాద్కి వచ్చేలాగా చేయాలని వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటే, ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలలు 19 నెలలు అయిపోతుంది. సినిమా ఇండస్ట్రీని, తెలుగు సినిమా ఇండస్ట్రీలో కనీసం ఆంధ్ర ప్రొడ్యూసర్లు వాళ్ళని కూడా కనీసం ఈ విశాఖపట్నానికో లేదా అమరావతికో తీసుకొచ్చే ప్రయత్నం, సినిమా ఇండస్ట్రీని తీసుకొచ్చే ప్రయత్నం చేయట్లేదు. ఇదే మంత్రి గారు పర్యాటక శాఖ మంత్రిగా కూడా ఉన్నాడు. విశాఖపట్నంలో కనుక సినిమా ఇండస్ట్రీని తీసుకొస్తే విశాఖపట్నంలో పర్యాటకంగా కూడా అభివృద్ధి చెందుతుంది, సినిమా పరంగా కూడా అభివృద్ధి చెందుతుంది. లొకేషన్లన్నీ కూడా ఎక్కువ ఉన్నది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. హైదరాబాదు లేదా తెలంగాణ కన్నా కూడా ఎక్కువ లొకేషన్లు, అరకు కానీ, విశాఖపట్నం బీచ్లు కానీ, ఎర్రమట్టి దెబ్బలు కానీ, ఇంకా ఒకటేంటి అనేక హార్సిలీ హిల్స్ కానీ తిరుపతి దగ్గర, ఇంకా ఒకటి కాదు అనేకం, తలకోన కానీ అన్నీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అలాంటిది ఆంధ్రప్రదేశ్కి సినిమా ఇండస్ట్రీని తీసుకురావాలన్న తపన ఈ మంత్రి గారికి లేదు, కానీ సినిమా టికెట్ల రేట్లు ఎట్లా పెంచాలన్న తపన బాగా ఎక్కువ కనబడుతుంది. దేనికిది అంటే కేవలం పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన హీరోగా ఉన్నారు, ఆయన సినిమాలకి ఎక్కువ రేట్లు రావాలన్నా కేవలం దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక మంత్రిగా ఎలా నిర్ణయం తీసుకుంటారు, లేదంటే ఒక ప్రభుత్వంగా ఎలా నిర్ణయం తీసుకుంటారు సామాన్యులను దృష్టిలో పెట్టుకోకుండా? మీరు అసలు సినిమా టికెట్లు ఈ బాల్కనీ ఇంత, లేదంటే ఫస్ట్ క్లాస్ ఇంత, లేదంటే కింద నేల బెంచిన ఏదో ఏ పేరు పెడతారో దానికి ఇంత అని చెప్పి మీరు ఒకసారి నిర్ణయించిన తర్వాత దాన్ని మాటిమాటికి ఎలా ఆల్టర్ చేస్తారు? అసలు అది విధానం అంటారా దాన్ని? ప్రభుత్వ విధానం అంటారా దాన్ని? ఒక పద్ధతి అంటూ ఉండాలిగా, అది కూడా లేదు. ఎవరి కోసం ఇంత అత్యుత్సాహం చూపిస్తున్నారు? కనీసం మీరు టికెట్లు మా ఆంధ్రప్రదేశ్లోనే ఎవరైతే ఇక్కడ సెటిల్ అవుతారో, ఇక్కడ స్టూడియోలు కడతారో అలాంటి వాళ్ళ సినిమాలకి మాత్రమే, అలాంటి నిర్మాతల సినిమాలకి మాత్రమే పోనీ టికెట్ రేట్లు పెంచుతామంటే పోనీ వాళ్ళని ప్రోత్సహించడానికి పెంచుతాం అనుకోవచ్చు, అది కూడా లేదు.
వాళ్ళెవరో ఎక్కువ రేట్లు పెట్టి సినిమాలు తీయడం ఏంటి, వాళ్ళకి మీరు డబ్బులు ఇచ్చేలాగా మామూలు సామాన్యులందరినీ దోచుకోమని చెప్పడం ఏంటి? ఇది ఏమి నిర్ణయం? ప్రభుత్వ నిర్ణయం. ఇది కాకుండా బెనిఫిట్ షోలు. నేను ఈరోజు కందుల దుర్గేష్ గారిని డిమాండ్ చేస్తున్నా, ఈ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన దగ్గర నుంచి 2014 దగ్గర నుంచి రాష్ట్రం విడిపోయినాక ఆంధ్రప్రదేశ్ ఉన్న విభజిత ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుంచి ఈ రోజు దాకా ఎన్ని సినిమాలకి బెనిఫిట్ షోలు వేశారో, ఆ బెనిఫిట్ షోల వల్ల ఎవరికి బెనిఫిట్ జరిగింది, దీని మీద ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఎవరో అభాగ్యులు, అనాథల కోసం, అలాంటి వాళ్ళ కోసం బెనిఫిట్ కోసం వేయాల్సిన బెనిఫిట్ షోల్ని సినిమా నిర్మాతల బెనిఫిట్ కోసం వేస్తుంటే కళ్ళు మూసుకుని మీ ప్రభుత్వాలు ఇష్టం వచ్చినట్టు బెనిఫిట్ షోలకి అనుమతులు ఇస్తారు. ఇది ఒక విధానమా? ఇవి ప్రభుత్వ విధానం ఇలా ఉంటుందా? అలాంటి నిర్మాతల్ని ప్రోత్సహించడానికి మీరు ఎందుకు ఉత్సాహం చూపిస్తున్నారు? ప్రజలను దోచుకుని బెనిఫిట్ షోల పేరుతోటి ప్రజలను దోచుకుంటున్న నిర్మాతలను ప్రోత్సహించడానికి ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్సాహం చూపిస్తుంది? కందుల దుర్గేష్ గారు ఎందుకు ఉత్సాహం చూపిస్తున్నాడు? ఇది ప్రజలకు సమానం చెప్పి ఆ తర్వాత మీరు టికెట్ రేట్లు పెంచాలి. ఇది ఈ రోజు సామాన్యుల నుంచి వస్తున్న డిమాండ్.